ఒకే ఒక ఇక్కడ ఆశ. నేను చనిపోయిన ఫలకాన్ని తర్వాత ఆవిష్కరిస్తున్నారు. ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో ఉండాలి. ఇట్ ఇస్ మై డ్రీమ్. నవరత్నాల దానికోసమే నాయకుడు నేను చేతిలో రాజకీయాలు నవధాన్యాలున్నాయి ఇప్పుడు. అక్షరం ఖచ్చితంగా లేదు. జన్మదినం ఇదం హై ప్రియా సఖే చంతనోతుతే సర్వదాముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా రక్షతు. జగన్ అంటే ఒక చరిత్ర. ఆ చరిత్రను తిరగరాస్తూ సుపరిపాలన అందిస్తున్నారు. నాన్నలోని రాజసం, అమ్మలోని లాలిత్యం కలగలిపి సాగుతున్న జగనన్న పాలన. యుగ పురుషుడి వనే జనగణ మా దేవుడనే పేదల స్వరం నిను కన్నవ
ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా వారి సాంకేతిక సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డ్రోన్ ఆపరేట్ చేసి సర్వే ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఇది ఒక నూతన చరిత్ర. భూ వివాదాలు లేకుండా ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలన్నది జగనన్న ఆకాంక్ష. మీ భూమికి మా హామీ అంటూ జగనన్న చేపడుతున్న మహాయజ్ఞం ఇది. పాలకులందరూ వచ్చారు, కానీ ఇంతవరకు భూ రీసర్వే అనేది జరగలేదు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం ద్వారా జగనన్న చేపడుతున్న మహాయజ్ఞం ద్వారా ప్రజలకు భారముండదు, ఆర్థిక భారముండదు. తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాల తక్కెళ్లపాడు చదువులు గ్రామ రైతుల కేరింతలతో సాగుతున్న ఈ కార్యక్రమం ఈ తరంతో పాటు ఒక నూతన చరిత్రకు ఆవిష్కారం. వారి తలరాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో తక్కెళ్లపాడులో 6 నెలల కిందట ప్రారంభించిన భూ సర్వే 100% పూర్తి చేసుకుని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం అవుతుంది. కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభమవటం మనందరికీ సంతోషం. అదిగో డ్రోన్ ఎగిరింది. జగనన్న విజయమంత ఎత్తులో ఎగురుతోంది. భూ తగాదాలు లేకుండా శాంతియుత వాతావరణంలో భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు నూతన వ్యవస్థను ఆవిష్కరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బాబు డ్రోన్ అటువైపుగా తిప్పండి దయచేసి. ఇప్పుడు వివిధ స్టాళ్లను సందర్శిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ముందుగా ఆంధ్రప్రదేశ్ సర్వే శాఖ, సర్వే భూ రికార్డుల శాఖ, సర్వే